సో చాలామంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పిల్లలకి ఈ ఫెసిలిటీస్లో కాంప్రమైజ్ లేకుండా అఫోర్డబిలిటీ నాకు ఉంది, నా పిల్లోడు అనవసరంగా అపార్ట్మెంట్లలో కంజెస్టెడ్ వాతావరణంలో వాసన వస్తున్న టాయిలెట్స్లో ఉండాల్సిన అవసరం లేదు, విశాలంగా ప్లే గ్రౌండ్ ఉందా, లేదంటే మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయా, వాటిలో స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ ఇంపార్టెంట్. ఫెసిలిటీస్ ఆర్ ఇంపార్టెంట్. ఈ ఫెసిలిటీస్ బాగుంటే 10 గంటలు చదువుకునే చోట మా పిల్లోడు 12 గంటలు చదువుకోగలడు, 12 గంటలు చదువుకునే చోట 13 గంటలు చదువుకునేవాడు అన్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది సెకండ్ జనరేషన్ పేరెంట్స్. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మా అమ్మాయితో వెళ్ళినప్పుడు ఐటీస్లో చూస్తుంటాం, మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఐటీ టీచర్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎక్కువ శాతం మందే ఉన్నారు. అండ్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ కూడా అలానే ఉన్నాయి. సో దే వాంట్ ఎ కంఫర్టబుల్ లైఫ్ ఫర్ దేర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో దే వాంట్ దేర్ చిల్డ్రన్ టు వర్క్ హార్డ్ టువర్డ్స్ సక్సెస్. ఇంటెన్సివ్ అకాడమిక్స్ ఉండాలి, అదేవిధంగా ఎంతో కొంత హోలిస్టిక్, చాలా హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, దాంట్లో కాంప్రమైజ్ ఏం లేదు. హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, దేర్ వర్క్ షుడ్ బి టువర్డ్స్ ద ఫోకస్డ్గా వర్క్ చేయాలి, వాళ్ళ గోల్ టువర్డ్స్ ఫోకస్డ్గా వర్క్ చేయాలి. ఫెసిలిటీస్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ఇది కొత్త తరం ట్రెండ్, ఇది కొత్త తరం. దిస్ ఇస్ వాట్ ఆల్ పేరెంట్స్ మీ జనరేషన్, మా జనరేషన్, దట్ ఈస్ వాట్ వీ వాంట్, దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఫర్ అవర్ కిడ్స్. సో ఆ నిష్లో చాలామంది పేరెంట్స్ చాలా ఆర్గనైజేషన్స్ చూస్తున్నారు, మంచి చూస్తున్నారు. అండ్ అఫోర్డబిలిటీ కూడా అఫ్ కోర్స్ పెరిగింది కనుక నౌ దే కెన్ అఫోర్డ్, ఈవెన్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆల్సో ఏబుల్ టు అఫోర్డ్. సో అటువంటి ట్రెండ్ ఉన్న ఆర్గనైజేషన్స్ మన శంషాబాద్ క్యాంపసే కానివ్వండి, మెరిడియన్ క్యాంపసే కానివ్వండి, ఇట్లాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. బహుశా అంటే మీరు 2 ఆప్షన్స్ ఇచ్చినట్టు, స్టేట్ బోర్డు వాళ్ళకు శంషాబాద్ దట్ ఓన్లీ ఫర్ బాయ్స్ శంషాబాద్, అది ఆల్రెడీ మీకు క్లోజ్ అయిపోయినట్టు కదా అడ్మిషన్స్ ఇయర్. సో కాకపోతే మీకు గర్ల్స్ కావాలనుకున్న ఆప్షన్ మాత్రం శంషాబాద్లో లేదు, మెరిడియన్ కానీ మాదాపూర్ కానీ, సిబిఎస్ఈ అనుకుంటే మెరిడియన్, మాదాపూర్కి వెళ్ళాలి హాస్టల్, అంతే 2 ఆప్షన్స్ మీకు. గర్ల్స్ సిబిఎస్ఈ పెద్ద క్యాంపస్ అనుకుంటే మెరిడియన్ ఉప్పల్కి వెళ్ళాలి, ఒకవేళ స్టేట్ బోర్డు సిటీ విత్ ఇన్ ద సిటీ సెంటర్ అనుకుంటే మాత్రం మాదాపూర్ వెళ్ళాలి.